మీరు సింపుల్ గా జనరేటివ్ AI తో అదే ఈ చాట్ జీపీటీ, జెమినై, డీప్ సీక్, మిడ్జర్నీ ఇలాంటి జనరేటివ్ AIs తో మీ ఫ్రెండ్స్ తో చాట్ చేసినట్టు చాట్ చేసి ఇండియాలో అయితే 7 lakhs to 15 lakhs ప్యాకేజ్ అండ్ అదే యూఎస్ లో అయితే 15 lakhs to 30 lakhs ప్యాకేజ్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవాలంటే మీకుంటే వన్ అండ్ ఓన్లీ జాబ్ ఆప్షన్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ జాబ్ అనేది రీసెంట్ గా పుట్టిందనమాట. అండ్ మీరు యూట్యూబ్, కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది యావరేజ్ గా 30,000 నుండి 50,000 కి సెల్ చేస్తున్నారు. అసలు ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్? అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవడం వర్తా కాదా? అండ్ ఫ్యూచర్ లో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్ కి స్కోప్ ఉందా లేదా? అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో ఈ రోల్ కి అసలు జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి అండ్ అక్కడ హైప్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, సో అది కూడా చేయండి. సో వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, సగంలో చూసి కన్క్లూజన్స్ మాత్రం రాకండి. ఓకే, మీకు ఎవరన్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు 15K, 30K, 50K అంతెందుకు 1K, 2K అని చెప్పి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద ఫ్యూచర్ అని ఎవరైనా చెప్పారంటే మీరు జస్ట్ సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చి పక్కకే ఆడుకోమనండి. బికాస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ అండ్ కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ చెప్పే అబద్ధాలన్నమాట. ఈ ఏఐ భూమ్ లో స్టూడెంట్స్ ని ఎలా బకరాలు చేసి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పి ఎంత వీలైతే అంత లాగేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు అందరూ. ఎలా బ్రో నువ్వు ఎలా చెప్తావు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది యూస్లెస్, దాని మీద డబ్బులు స్పెండ్ చేయడం వేస్ట్ అని అంటే సింపుల్, మీరు లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ఇలా మీరు ఏ జాబ్ ప్లాట్ఫామ్ అన్నా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నొక్కండి, అందులో జాబ్స్ వస్తాయి కదా అవన్నీ ఒకసారి చూడండి. మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ అని టైప్ చేస్తే మీకు అక్కడ జాబ్స్ వస్తాయి. వెళ్ళి ఒకసారి ఆ జాబ్ కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒకసారి చదవండి, మీకే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ చూసారనుకోండి, రిక్వైర్మెంట్ ఏముంది ఇక్కడ, మినిమం ఆఫ్ 5 years of Python development and scripting experience required. And ఇంకే ఉన్నాయి, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ LLMs, ప్రాంప్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అండ్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఇస్ ప్రిఫర్డ్ అని ఉంది. అండ్ ఇంకో జాబ్ రోల్ చూడండి, ఇక్కడే ఉంది, ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ అట్లీస్ట్ వన్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ సచ్ as జావా, పైథాన్ ఆర్ C++, ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ జనరేటివ్ AI tools, models and frameworks such as Anthropic, OpenAI, Hugging Face, TensorFlow, PyTorch or Jupyter, and experience in working with RAG models and also ఇక్కడ Lambda, Amazon SageMaker, Amazon Comprehend and experience with Git. ఇలా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్ కి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూసారా? సో మీరు మీ ఫ్రెండ్స్ తో చాట్ చేసినట్టు ప్రాంప్ట్ అనేది మీరు రాశారంటే మీ డిజైర్డ్ అవుట్పుట్ అక్కడ రాదనమాట. సో మీరు దేనికైతే ప్రాంప్ట్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, మీకు ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మీరు API ని ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పి. మీకు అసలు బేసిక్స్ తెలియకపోతే, లైక్ అసలు API అంటే ఏంటి, ఎలా దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలనేది మీకు తెలియకుండా ఉంటే మీరు అక్కడ ప్రాంప్ట్ ఏమని ఇస్తారు? ఓకే, ఒకవేళ ఏదో ప్రాంప్ట్ ఇచ్చారు, అది అవుట్పుట్ ఇచ్చింది, మీకు ఎలా తెలుసు అది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చిందని? సింపుల్ కోడ్ బ్లాక్స్ అయితే మీరు ఏదో ఒక ప్రాంప్ట్ ఇస్తారు, అది మీకు ఒక అవుట్పుట్ ఇస్తుంది, ఓకే, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. బట్ కొన్ని కాంప్లెక్స్ సెనారియోస్ ఉంటాయి అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యారు, ఇనిషియల్ గా మీ యాప్ ఓన్లీ 1 lakh మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు మీ యాప్ అనేది ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయింది అండ్ యూజర్ బేస్ అనేది 1 lakh నుండి 1 million అయింది. అప్పుడు మీరు దాన్ని ఎలా స్కేల్ చేస్తారు? మీరు జస్ట్ చాట్ జీపీటీ, జెనఐ టూల్స్ కి వెళ్ళి నేను యాప్ ని స్కేల్ చేయాలనుకుంటున్నాను మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఇస్తుంది మీకు టెంప్లెట్ ఆన్సర్స్ ఇస్తుంది. లైక్ CDN ఇంప్లిమెంట్ చేయి, క్యాచింగ్ చేయి, AWS లో డిప్లాయ్ చేయి, ఇలా మీకు టెంప్లెట్ ఆన్సర్స్ ఇస్తుంది. బట్ మీకు అది ఎలా చేయాలో తెలియకపోతే యూజ్ ఏముంది అక్కడ? మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా అక్కడ యూజ్ ఏముంది? ఏది మీరు ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి నేను రాకెట్ ఎలా డిజైన్ చేయాలి అండ్ ఎలా దాన్ని లాంచ్ చేయాలి, నేను ఇండియన్ ఎలాన్ మస్క్ అయిపోతాం అనుకుంటున్నాను అని స్టెప్ బై స్టెప్ ఇవ్వమనండి. అండ్ దాన్ని యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, చాట్ జీపీటీ అయినా ఏ జనరేటివ్ అయినా మీకు బేసిక్ హెల్ప్ చేస్తుంది. లైక్ కోడ్ బ్లాక్స్ జనరేట్ చేస్తుంది, ఇష్యూస్ ని డీబగ్ చేస్తుంది, అండ్ ఏమన్నా కోడ్ లో ఎర్రర్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేస్తుంది. అంతేగాని ఒక కంప్లీట్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ అనేది ఒక 10 million యూజర్స్ కి దాన్ని స్కేల్ చేయమంటే అది చేయలేదన్నమాట. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వేస్ట్ బ్రో అంటే నో. మీరు ప్రాంప్ట్ అనేది ఎలా పడితే అలా రాస్తే మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది అది ఇవ్వదన్నమాట. సో దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్కో సెనారియోకి ఒక్కో విధంగా మనం స్ట్రక్చర్ చేయాలి ప్రాంప్ట్ అనేది. అప్పుడైతేనే మీరు ఏ విధంగా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్లీస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వకపోయినా ఒక 70-80% ఇస్తుంది. ఓకే, అండ్ మీకు ఎలా స్ట్రక్చర్ చేయాలి ప్రాంప్ట్ అనేది అంటే సో కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఒక వీడియో అన్నా చేస్తాను, ఆర్ఎస్ నేను ఒక చీట్ షీట్ ప్రిపేర్ చేసి దాన్ని మన వాట్సాప్ కమ్యూనిటీ డిస్కౌంట్ సర్వర్ లో నేను ఫ్రీగా ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని రెఫర్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ అనేది ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేది. సో ఫైనల్ గా నేను ఏమంటానంటే ప్రాంప్ట్ ఎలా స్ట్రక్చర్ చేయాలో మనకు తెలియాలి. అంతేగాని మనకు ఓన్లీ ప్రాంప్ట్స్ రాయడం వల్ల 15 lakhs 30 lakhs జాబ్ వస్తుందంటే ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏమన్నా మీకు యూట్యూబ్ లో అయినా ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూడండి, అంతేగాని పెయిడ్ కోర్సెస్ మాత్రం కొనకండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి పెయిడ్ కోర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఏం నేర్పిస్తారు మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో?
జస్ట్ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ అనేది ఎలా స్ట్రక్చర్ చేయాలో చూపిస్తారు అంతే. ఫస్ట్ ఆ ప్రాంప్ట్ అనేది ఎలా స్ట్రక్చర్ చేయాలో తెలియాలంటే మీకు ఫస్ట్ బేసిక్స్ వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, మీకు రాకెట్ ఎలా డిజైన్ చేయాలి, అసలు రాకెట్ ఎలా వర్క్ అవుతుందో తెలియకుండా మీరు వెళ్ళి అక్కడ ప్రాంప్ట్ అడిగి అది ఇచ్చినా మీరు దాన్ని చేయలేరు. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. సో మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్ గా వస్తే ప్రాంప్ట్ ఆటోమేటిక్ గా మీరే రాసేయగలుగుతారు. ఓకే, సో జనరేటివ్ ఏఐ ఓన్లీ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ కోసం మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని మీరు జనరేటివ్ ఏఐ తో జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి జాబ్ వచ్చేస్తున్న ఎవరైనా చెప్తే మీరు ఆ మాటలు విని మోసపోకండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సిచ్యువేషన్ ఏంటి అని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.